అయితే మేడే నాడైనా పండుగ నాడైనా లేకుంటే హ్యాపీ న్యూ ఇయర్ నాడైనా మన రామన్న సఫాయి కార్మికులను కలుసుకుంటాడు. వాళ్ళతోని మాట ముచ్చట పెడతాడు. వాళ్ళతోని కలిసి అన్నం తింటాడు. ఇట్లా నేను 4-5 మాటలు చూసిన. ఇగో మళ్ళా కొత్త ఏడాది ఫస్ట్ రోజు ఆ సఫాయోళ్ళతోని రామన్న బంతి భోజనం చేసిండు. పాండ్రి చూద్దాం. ఇగో ఇది రామన్న అభిమానం. సఫాయోల మీద అన్నకున్న పాయిరం. ఏదన్నా పండుగ వచ్చినా, కొత్త సంవత్సరమైనా, కార్మికుల దినోత్సవం నాడైనా మన రామన్న ఇట్లా కార్మికులతో గడుపుతాడు. వాళ్లకు కడుపు నిండా అన్నం తినిపిస్తాడు. ఇట్లా జనవరి 1 నాడు సఫాయి కార్మికులతోని మీటింగ్ పెట్టిండోళ్ళ తెలంగాణ భవన్లా. వాళ్ళ మంచి షెడ్ అరుచుకున్నాడు. బంతిలో కూర్చొని వాళ్ళతో కలిసి అన్నం తిన్నాడు. అగో నేను ఎన్నో మాటలు చూసిన. మొదటి సంధి రామన్నకు సఫాయిల మీద మస్తు అభిమానం ఉంటుంది. 9 ఏళ్ల సంధి మన హైదరాబాద్ గురించి దునియా అంతా గీ తిరిలా మాట్లాడుకుంటుందంటే ఇంట్లో సఫాయి కార్మికుల కష్టం కూడా ఉన్నదని తాపకోసారి చెప్తూనే ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళతో కలిసి అన్నం తింటాడు.